నాయుడు గారు. भारत माता की, भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अंदरिकी नमस्कारम। आंध्र प्रदेश गवर्नर అబ్దుల్ నజీర్ గారికి, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం। साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं। మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు। ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను। ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను। అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను। साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం। ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి। వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి। ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం। ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు। साथियों, आज का ये आयोजन नया इतिहास
नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈరోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहेज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं। 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. साथियों, ये धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. साथियों, पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों,
केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను. साथियों, बीते 12 इयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं। మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है। हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे। మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ తాలూకా సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను. साथियों, एविएशन सेक्टर में देश ने एक और बड़ा माइलस्टोन हासिल किया है। कुछ ही दिन पहले काशी में जिस स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ, आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है। इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं। साथियों, हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े। इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है।
మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं. మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ని కూడా మనం నిర్మించబోతున్నాం. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్, ఎక్స్ప్రెస్వేస్ నెట్వర్క్ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहाँ 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, आज इस क्षेत्र के विकास में पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है. पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहाँ ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा. మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతి శక్తి ద్వారా రైల్ కానీ, పోర్టు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కూడా మరింత పెరుగుతుంది. साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को
आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, టెక్ రంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है। మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा। చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पे किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता। उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं। इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं। మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ని మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. साथियों, यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है। మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది. साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक से ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इससे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी। గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.